సమయమందు 10 నిమిషాలు మన దేవుని లేఖనాల నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండి అతిక్రమం చేయువారులారా దీని ఆలోచించుడి. చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశము ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్స్ డైలీ లైఫ్. మానవుని యొక్క ప్రతి దినచర్యలో దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క సార్వభౌమ అధికారం. మిత్రులారా, దేవుడు అనగా ఏంటి? డెఫినేషన్ ఏంటి? దేవుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు, ఆది అంతము లేనటువంటి వాడు, సృష్టికర్త కదా. సో ఆయన గురించి, ఆయన యొక్క డెఫినేషన్ అనేది మనం చూసుకుంటూ వెళ్తే, ఇక ఆయన వంటి వారు ఇంకెవరు కూడా లేరు. ఆయన పోలినటువంటి వారు ఇంకెవరును లేరు. హీఈస్ ఎ క్రియేటర్ కదా. సో ఈ సృష్టి అంతటి కూడా తయారు చేసినటువంటి వాడు దేవుడు. ఆయన నోటి మాట చేత ఈ సృష్టిని తయారు చేశాడు. మానవుని మట్టి నుంచి తన పోలికలో ఆయన తయారు చేసి హీఈస్ ఎ క్రియేటర్ కదా. సో ఆయన సర్వాధికారి అయి ఉంటూ ఉన్నాడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. సో ఆయనకు మించినటువంటి అధికారం ఇంకేది కూడా లేదు. ఆయన ప్రతి దాని మీద, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువులో వాటన్నిటి మీద కూడా ఆయన యొక్క అధికారము ఉన్నది. ఎందుకంటే హీఈస్ ఎ క్రియేటర్. ఆయనే కర్త అయి ఉంటూ ఉన్నాడు. ఆయనే వీటన్నిటి సృష్టించి ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రణాళిక రచించి ఉంటూ ఉన్నాడు కదా. సో మానవుడు ఆయన తయారు చేసి ఉన్నాడు. మానవుని యొక్క జీవితం పైన ఆయనకు అధికారము ఉన్నది. ఆయన యొక్క చిత్తము లేనిదే, ఆయన యొక్క సెలవు లేనిదే ఏది కూడా జరగదు. సో ఆయన ఉన్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. సో అటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు మన యొక్క మానవుల యొక్క జీవితములో ఆయన పాత్ర ఏమిటి? మన యొక్క ప్రతి దినచర్యలో ప్రతి దినము కూడా అటువంటి సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవాది దేవుని యొక్క పాత్ర ఏంటి? ఆయన సార్వభౌమత్వము మన దినచర్యలో మనం ఏ రీతిగా మనం చూడగలుగుతాం? ఈ రాత్రికాల సమయంలో బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవరిని కదిపినప్పటికి కూడా ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక టెన్షన్స్, ఏదో ఒక ప్రెషర్, ఏదో ఒక స్ట్రెస్ ఉంటానే ఉంది కదా. అవునా? మీరు చిన్న పిల్లల్ని కలపండి, యవ్వనస్తుల్ని కలపండి, పెద్దలని కలపండి, ఎవరినైనప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్రెషర్స్ గుండా వెళ్తూ ఉన్నారు. వారికి ఉన్న స్ట్రెస్ గుండా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చేసే ఉద్యోగాలను బట్టి కానివ్వండి, చదువులను బట్టి కానివ్వండి, లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి కానివ్వండి, ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య లేకపోతే ప్రెషర్ అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం నుంచి జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి అంశము ఏంటయ్యా అని అంటే,
నీవు నేను కలిగినటువంటి మన దేవుడు, ఆయన యొక్క సార్వభౌమత్వము నీవు కలిగినటువంటి ఈ స్ట్రెస్ కంటే, ఈ ప్రెషర్ కంటే అది ఎంతో ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న సమస్య కంటే, నీకున్నటువంటి ఆలోచన, నీకున్న భయము కంటే, నీకున్న భీతి కంటే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. సో ఈ రాత్రికాల సమయంలో మనం గమనించినట్లయితే మనం చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, అంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం పెట్టుకుని మనం ఆయన్ని ఒక చిన్న పెట్టెలో మనం బంధించేస్తూ ఉంటాం కదా. సో ఆయనను ఒక చిన్న పెట్టెలో మనం బంధించేసి మనకున్న సమస్యను మాత్రము చాలా ఉన్నతంగా మనం చూస్తూ ఉంటాం. అంత అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మాత్రం మనం చాలా చిన్నగా చూస్తూ ఉంటాము. మనకున్న సమస్యను మాత్రము మనం చాలా పెద్దగా చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అదే జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల కూడా దేవుడు అందుకోసమే ఈ మాటలు మాట్లాడుతుంది. ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడుతున్న రీతిగా, ఒక తండ్రి తన బిడ్డలకు జ్ఞాపకము చేస్తున్న రీతిగా కదా. ఒక పిల్లవాళ్ళు గనక, పిల్లలు వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని కొంచెము గట్టిగా మనం చెప్తూ ఉంటాం, రైట్. సో వాళ్ళు ఏదైనా తెలియక ఏదైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు, మనం 1-2 సార్లు చెప్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని కొంచెము గట్టిగా ఖండిస్తూ ఉంటాం కదా. ఇది కాదు, ఇలా చేయాలి నువ్వు, నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు కదా, నీకంటే నేను పెద్దవాడిని కదా, నా మాట విను. సో ఆ టోన్లో మాట్లాడుతున్నాడు అన్నమాట పిల్లలతోటి. సో ఒక తండ్రి తన బిడ్డల కొరకు, ఆ బిడ్డల యొక్క క్షేమము కొరకు, వారు నలిగిపోతూ ఉన్నప్పుడు, వారు బాధపడుతూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు దేని గురించైనా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, దేని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే మనం వాళ్ళకి ఏ రీతిగా అయితే వాళ్ళని మందలిస్తూ ఉంటామో, ఇగో నేను చెప్పాను కదా, ఈ రీతిగా నువ్వు చెయ్యి, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని మనం ఏ రీతిగా అయితే మన పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటామో, అందరూ కూడా తల్లిదండ్రులే కనుక మీరు మీ పిల్లలతో ఏ రీతిగా అయితే మాట్లాడుతూ ఉంటారో, అదే రీతిగా పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంది. ఆ మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8 నుంచి ఆ యొక్క 11 వచనాలు. ఇప్పుడు ఈ చదవబడినటువంటి యొక్క మాటలు మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఆ మొదటి వచనం నుంచి కూడా చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకని దేవుడు ఈ రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మనకి అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మనము 4వ వచనం నుంచి కనుక, మనం 3వ వచనం నుంచి కనుక మనం చూస్తే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శ్రేషించు వారులారా, నా మాట ఆలకించుడి, కంసాలని రైట్. సో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఏ తండ్రి అయితే పుట్టినది మొదలుకొని చంకబెట్టుకుని ఎత్తుకొని ముద్దాడి లాలించి భరించి సంరక్షించినటువంటి తండ్రిని వదిలిపెట్టి, వాళ్ళకున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, బాధలను బట్టి, వాళ్ళకున్న అక్కరలను బట్టి వీరు ఎటువైపు తిరుగుతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళ సంచిలో ఉన్న బంగారం అంతటిని కూడా తీసి కంసాలిని కూలికి పిలిపించి వానితో ఒక మంచి విగ్రహమును చేపించి ఆ యొక్క విగ్రహమును పెట్టి దాని మీద ఆధారపడుతూ ఉన్నారు. అది రక్షిస్తుందేమో,
అది మాకు సలహా ఇస్తుందేమో, అది మాకు ఆలోచన చెబుతుందేమో, మమ్మల్ని బయటపడవేస్తుందేమో అని వారు వారి చేతే సృష్టింపబడినటువంటి వాటి మీద ఆధారపడుతుంది. ఏమంటాను బిడ్డారా, మనము కూడా చాలాసార్లు మనం సృష్టించిన మన సృష్టికర్తను విడిచిపెట్టి, పుట్టినది జన్మించినది మొదలుకొని మనల్ని ఎత్తుకొని ముద్దాడి భరించి లాలించి పోషిస్తున్నటువంటి మన పోషణకర్తను మనం విడిచిపెట్టి, మన గురించి బావుగా ఎరిగినటువంటి మన దేవుడిని మనం వదిలిపెట్టి మనం ఏం చేస్తుంటాం తెలుసా? మన జ్ఞానం మీద, మనమే తయారు చేసుకున్నటువంటి మన ఆలోచనల మీద, మన తోటి మనుషుల మీద, మనం సృష్టించినటువంటి ఈ ధనము మీద, మనం సృష్టించినటువంటి ఈ వస్తువుల మీద, వాటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. అవి మనకేమైనా సహాయం చేస్తాయేమో, అవి మనల్ని ఏమైనా రక్షిస్తాయేమో, అవి మనల్ని ఏమైనా ఈ ఆపదల నుంచి విడిపిస్తాయేమో. అవునా? అర్థమవుతున్నాయి ఆ మాటలు? సో ఇశ్రాయేలు ప్రజలు ఆ మూమెంట్లో ఉన్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే దేవుడు వాళ్ళని అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు వద్దాం, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 8వ వచనం, దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా ఉండుడి, దీని ఆలోచించుడి. హల్లెలూయా. కనుక అలాంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలారా, మీరు దీనిని ఆలోచన చేయండి, దీనిని జ్ఞాపకము చేసుకునండి. ఏం ఆలోచన చేయాలి, ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? ఏమంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, చాలా పూర్వకాలము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును. హల్లెలూయా. అండ్ రిమైండ్ చేస్తూ ఉన్నాడు, నేనే దేవుడను, నన్ను పోలినట్టు వాడెవరును. ఈ మాట నేను ఇప్పుడు చెప్పటం లేదు, మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మీ పూర్వకాలము నుండి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క తల్లిదండ్రులు, మీ యొక్క పితరులు, మీ పూర్వీకులు జ్ఞాపకం చేసుకునండి ఒకసారి. మీ సృష్టికర్తను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నీ దేవుడు నీ పితరులకు ఏ రీతిగా తోడై ఉన్నాడు, ఏ రీతిగా వారి జీవితంలో కార్యములు చేశాడు, ఏ రీతిగా వాళ్ళని విడిపించాడు, ఏ రీతిగా వాళ్ళని కాపాడాడు, ఏ రీతిగా ఆ యొక్క అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని సంరక్షించాడు కదా. కుటుంబ అంకుల్ గారు రాజస్థాన్ నుంచి ఏం తీసుకొచ్చారు అంకుల్ అంటే వేడిని తీసుకొచ్చామంటున్నాడు. నిజమే, మరి రాజస్థాన్లో అదిరిపోద్ది. నేను వెళ్ళొచ్చాను, అక్కడ 20 రోజులు క్యాంప్ చేసి వచ్చాను. మంచి ఎండాకాలం కంటే ముందు. ఆ యొక్క ఎండలు ఎంత విపరీతంగా ఉంటాయంటే, మేము ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు బండి మీద ప్రయాణం చేయాల్సి వచ్చేది. పొద్దున 8 గంటలకి 7:30కి ఎండ అదిరిపోయేది. మేము మా కర్చీఫ్లు కానీ టవల్ కానీ తడిపి మీద వేసుకుని బండి మీద వెళ్తుంటే కొంచెం దూరానికి ఆరిపోయేది అది. విపరీతమైనటువంటి వేడి, మొత్తం ఎడారి ప్రాంతమే కదా అంతా కూడా. మొదటి దిన ఖతార్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ అంట, ఈ 2 months కూడా ఎండాకాలం. సో వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆ ఎడారి అంతా కూడా అసలు బయట ఒక్క నిమిషం ఉండలేమండి, అది చలికాలమైనా ఎండాకాలమైనా. అయితే ఇంట్లో, కారులో, ఎక్కడైనా బిల్డింగ్లు ఎక్కడైనా కానీ ప్రతి చోట ఏసీలే. అది చలికాలమైనా ఎండాకాలమైనా ఉండాల్సిందే. కారు దిగి మాత్రం బయట ఒక్క క్షణం కూడా ఉండలేము. డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో మాత్రం కొంచెము మధ్యంతరంగా ఉంటుంది వాతావరణం. అప్పుడు మాత్రం మేము ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే, బయట పార్క్స్ కానీ బయటకి ఎక్కడైనా వెళ్ళాలి అని అంటే వెళ్ళగలుగుతాం. ఆ యొక్క 4 రోజులు మాత్రమే. కానీ మిగతా సంవత్సరం అంతా కూడా బయట అడుగు పెట్టి మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండలేము, అంతా లోపలే. ఇశ్రాయేల్ ప్రజలు నడిచిన ప్రాంతం అదంతా కూడా.
మరి ఇప్పుడు మనం ఏసీలు లేకుండా కారులో కానీ బిల్డింగ్లో కాకుండా బయట ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నామే. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు కాలినడకన వారు నడిచారు. ఎలా ఉన్నారంటారు వాళ్ళు? దేవుడు అప్పుడు ఏసీ పెట్టాడు వాళ్ళకి. మేఘస్తంభం, పగలు మేఘస్తంభమై నడిపించాడు వాళ్ళని. మేఘస్తంభం అంటే మనకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఏసీ అంటే అర్థమైంది మనకి ఇప్పుడు. ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ మొత్తం 20 లక్షల మంది ప్రజలు నడిచి వెళ్తున్నా వాళ్ళకి సెంట్రల్ ఏసీ ఉంది వాళ్ళకి అరణ్యంలో. అదే మేఘస్తంభం పగలు, రాత్రి అగ్నిస్తంభం, చలి కూడా అదిరిపోద్ది అట్లాగే, గడ్డగట్టుకుపోవడమే. ఇదివరకు ఈ ప్రాంతం అంతా కూడా ఓపెన్ ఏరియా ఉండేది, బాగా చల్లగా ఉండేది. ఇప్పుడు ఇల్లులు ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఎక్కడైనా కానీ ఓపెన్ ఏరియాలో మీరు చూడండి, ఫుల్ గాలి బాగా వేస్తుంది, మీరు చలైనా ఎండైనా ఆ రీతిగానే ఉంటుంది. మరి అట్లాంటిది ఎడారంటే మొత్తం ఓపెన్ ఏరియా. ఎడారంటే ఎండే అనుకుంటారు, చలి కూడా ఫుల్గా ఉంటుంది. అందుకే రాత్రి అగ్నిస్తంభమై, హీటర్లు, ఇప్పుడు మన రూమ్ హీటర్లు పెట్టుకుంటున్నాం మనం, కారులో కూడా హీటర్లు వచ్చేసినాయి. అప్పుడు దేవుడు వాళ్ళకి అగ్నిస్తంభమై నడిపించాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సర్వము సాధ్యమే. అది వాతావరణం కానివ్వండి, నీ యొక్క పరిస్థితి కానివ్వండి, నీకున్న ఆహార విషయం కానీ ఏదేమైనప్పటికి కూడా. ఈ ఇశ్రాయేలు ప్రజలకు అదొక చిన్న ఉదాహరణ, ఒక చిన్న మచ్చుకు అంతే మాత్రమే. అది కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడు అనేది. వాళ్ళకి ఆహారానికి కొదువు లేదు, వాతావరణం కొదువు లేదు కదా. వారు నడుస్తూ ఉంటే అన్ని దినములు, అన్ని సంవత్సరాలు వారు నడిచారు. వారు చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళు వేసుకున్న బట్టలు. అరే ఇదెలా సాధ్యం అండి? ఎక్కడ దొరికినాయి మరి అలాంటి బట్టలు వాళ్ళకి? ఎక్కడ దొరికినాయి మరి అలాంటి చెప్పులు వాళ్ళకి కదా? కారణం ఏంటంటే ఆ చెప్పుల్లో బట్టల్లో లేదు, కానీ దేవుడు వారిని ఆ రీతిగా సంరక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ పూర్వము జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. పూర్వము నీ యొక్క పితరులకు నేను ఏ రీతిగా తోడై ఉన్నాను. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అదే దేవుడు ఇప్పుడు నీకు కూడా తోడై ఉన్నాడు కదా. అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. మరి ఎందుకని ఆ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు? అటువంటి సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడి వైపు చూడకుండా ఆయనను విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? వారి దగ్గర ఉన్న బంగారాన్ని తీసి కంసాలని కూలికి పిలిపించి మరి బొమ్మలు చేసుకుంటున్నారు. బా ఎంత జ్ఞానమో కదా వీళ్ళకి. దేవుడు ఒక పక్క రెడీగా ఉంటే వీరు ఆయన విడిచిపెట్టి కదా. మనం కూడా ఈరోజు అదే పనులు చేస్తూ ఉన్నాం. దాన్ని మనం జ్ఞానము అనుకుంటాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు వెర్రి వాళ్ళు అంటారు. దేవుడు దేవుడు అంటావు, దేవుడు వచ్చి ఏం చేస్తాడు నీకు అనేవారు లేరా? ఉన్నారు. ఎంత విశ్వాసులైనా, ఎంత ప్రార్థనాపరులైనా ఆ సమస్య వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకు చూపు ఎటువైపు వెళ్ళిపోతుంది? కంటికి కనిపించే వైపు వెళ్ళిపోతుంది, మనుషుల వైపు వెళ్ళిపోతుంది. ఎవరు మనకు సహాయం చేస్తారా? ఎవరికి ఫోన్ చేయాలి మనం ఇప్పుడు? అర్జెంట్గా మనకు ఎవరు ఫోన్ చేస్తే ఎవరు మనకు సహాయం చేస్తారా? వద్దులే, వాడికి అంత కెపాసిటీ లేదు. సో వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు. మనమే ఇంకా ఖర్చు పెట్టి మరి కదా. కానీ సర్వ సృష్టికర్త నుండి దేవుడు నీకు ఉన్నాడు. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, దీనిని నీవు ఆలోచించుడి, దీన్ని జ్ఞాపకము చేసుకునుడి, చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవరును లేడు. హల్లెలూయా. బిడ్డలారా, అందుకే అంటున్నాడు 8వ వచనంలో, దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా నుండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? మన దేవుడు ఎప్పుడు కూడా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మనుషులన్నా కూడా మనకు ధైర్యం చెప్తారో లేదో కానీ
ఆయన మాత్రం ఎల్లప్పుడూ కూడా భయపడకుడి, ధైర్యంగా ఉండండి. ఆ? మనం మన పిల్లలకి ఎలా చెప్తామో, మన పిల్లలు దేని గురించి భయపడుతున్నారు అనుకో, ఏడుస్తున్నారు, మనం ఏం చేస్తుంటాం? ఏం లేదు నాన్న, ఏం లేదు, ఏం కాదు, నువ్వేం భయపడద్దు అని చెప్పి మనం చెప్తున్నాం కదా. సో మన దేవుడు అదే రీతిగా అంతకంటే ఎక్కువగా మనం ఆయన వాక్యాన్ని స్పష్టంగా చదువుతూ ఉంటే ఆయన ఎంత ఖండితంగా ఉంటాడో, ఆయన ఆజ్ఞలు ఏ రీతిగా అయితే ఖండితంగా ఆయన బోధిస్తూ ఉంటాడో, అట్ ద సేమ్ టైం ఆయన బిడ్డలకు ధైర్యం చేస్తూ ఉంటాడు, ధైర్యం చెప్తూ ఉంటాడు. ధైర్యంగా ఉండండి నాన్న, భయపడొద్దు, నువ్వేమి కూడా భయపడొద్దు, జాగ్రత్త. ఎంత గొప్ప దేవుడు కదా, హౌ సెన్సిటివ్ హీస్. ఆయన జ్ఞానము కలిగినటువంటి దేవుడు. మనుషుల పట్ల ఆయన వైఖరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం కూడా అదే నేర్చుకోవాలి మన దేవుడి నుంచి. మనం తోటి మనుషుల పట్ల మన వైఖరి ఏ రీతిగా, ఊరికే మనము ఏదన్నా ఇది చేసే మన పిల్లల పట్ల కానీ, మన కుటుంబ సభ్యుల పట్ల కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, చాలా మంది ఎక్కడికైనా హోటల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఆ యొక్క వెయిటర్ పట్ల ఇక ఇంట్లో ఏముండదు, ఇంట్లో పచ్చడి వెతుకులే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఇలా హడావిడి ఇంత అంత కాదు. ఏయ్ నువ్వు అది ఇది అని. వాస్తవానికి నీకంటే ఎక్కువ చదువుకున్నాడు ఉంటాడు, సంపాదన కూడా అట్టగా ఉంటుంది. మన సంపాదన 5,000 10,000, వెళ్ళి అక్కడ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి వస్తాము, మనకంటే ఎక్కువ సంపాదిస్తుంటాడు ఆయన. కానీ అక్కడికి వెళ్ళి హడావిడి మాత్రం మంది ఉంటా ఉంటుంది. ఉందని బిడ్డరా, జాగ్రత్త. నీ యొక్క వైఖరి నీ తోటి మనుషులతో ఏ రీతిగా ఉన్నది, దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు చూసారా. ఇశ్రాయేలు ప్రజలు అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ధైర్యముగా భయపడవద్దు, మీరు భయపడి అటు ఇటు పరిగెత్తవద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకు మీరు ఆగండి, నేను చెప్తున్నా కదా, నేను ఉన్నాను కదా. హల్లెలూయా. సో కిందకి వెళ్తే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. సో మనం ఇక్కడ గమనించినట్లయితే మన దేవుడు ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఏదైతే ఆలోచన చేస్తాడో, ఆయన ఏదైతే ప్రణాళిక వేస్తాడో దాని ప్రకారమే జరుగుతుంది. అది కాకుండా ఇంకేది కూడా జరగనే. మనం అది తెలియదు, ఇటు పరిగెడతా ఉంటాం. దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు, నీ జీవితంలో ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ జీవితంలో ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది తెలియక మనం ఇష్టానుసారంగా మనం పరిగెడుతూ ఉంటాం. దేవుడు అంటాడు, నేను ఏదైతే ఆలోచన చేసి ఉన్నానో, నేను ఏదైతే నా చిత్తాన్ని నేను కలిగి ఉంటూ ఉన్నానో, ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేను ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఆయన వాటిని ఉన్నది ఉన్నట్టుగా ఆయన దాన్ని చెప్పి చేయువాడు మన దేవుడు. ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, అన్యాయస్తుడు కానే. ఆయన ఎప్పటికప్పుడు తన ప్రజలకు కలగబోయే విషయాలు ఎప్పటికప్పుడు తన ప్రజలకు తెలియపరుస్తూనే ఉన్నాడు. పూర్వకాలంలో ప్రవక్తలు ఉన్నటువంటి వారు, న్యాయాధిపతులు ఉన్నటువంటి వారు, యాజకులు ఉన్నటువంటి వారు. ఈ కాలంలో అయితే దేవుడు మనకి స్పష్టమైనటువంటి స్క్రిప్చర్, దేవుని వాక్యాన్ని మనకు ఇచ్చి ఉన్నారు కదా. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఆయనకు ఉద్దేశం ఏంటి, ఆయనకు ప్రణాళిక ఏంటి, ఏం జరగబోతున్నది, నీ యొక్క జీవితంలో ఆయన యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో వాటిని ఆయన జరిగించువాడై ఉంటుంది. కనుక ప్రేమేందో బిడ్డరా, మనము చేయవలసిందల్లా ఒకటి, దాన్ని గ్రహించగలిగినటువంటి వారమై మనం ఏం చేయాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి. కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు, 147వ కీర్తన 7వ చరణం ఒకసారి మనం గమనించినట్లయితే, 147వ కీర్తన 7వ చరణం. కృతజ్ఞతాస్తులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని
కీర్తించుడు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడు. మన దేవాది దేవుని ఎలా కీర్తించాలంట? కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలంట. సితారాతో మన దేవుని కీర్తించు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఆయన కీర్తిస్తూ ఉండాలి. ప్రేమలోని బిడ్డలారా, మన యొక్క డైలీ లైఫ్లో ప్రతిరోజు మన దినచర్యలో మనం దేని వైపు చూస్తూ ఉన్నాం? దేని మీద మనం ఆధారపడుతూ ఉన్నాం? సార్వభౌమత్వము కలిగినటువంటి దేవాతి దేవుడు మనకుండగా నీవు ఆయన అధికారానికి నువ్వు లోబడుతూ ఉన్నావా? ఎందుకనంటే నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ సృష్టి ఆయనకు సాగిలబడతా ఉన్నది. ఈ సృష్టి ఆయన మాట వింటా ఉన్నది. సముద్రము, గాలి, జలచరారసులు, పక్షులు, జంతువులు సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉంటూ ఉన్నాయి. ఆయన మాట వింటూ ఉన్నాయి. మనం మాత్రము ఎటెడో పరిగెడుతూ ఉంటాం కదా. దేవుడు అంటూ ఉన్నాడు, అందుకే ఆయన బట్టి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నువ్వు ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకుని నువ్వు ఆయనను పంపించు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటిని. హల్లెలూయా. ఏం తెలుసుకున్నాడంట? దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో, దేవుడు ఏదైతే ఆయన ప్రణాళికను చేసి ఉన్నాడో సమస్తము కూడా ఏది కూడా నిష్ఫలము కానే కాదు. యోబు యొక్క జీవితంలో మనం చూసి ఉన్నాం. వాళ్ళ స్నేహితులందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అంటూ ఉన్నారు, యోబు నువ్వేమో పాపం చేసావేమో, నువ్వేమో తప్పు చేసావేమో, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడేమో కదా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? యోబును ఇంకా అద్భుతంగా యోబును అభివృద్ధి చేయాలని కదా. ఆ యొక్క శ్రమ ద్వారా, ఆ యొక్క పరీక్ష ద్వారా యోబు యొక్క విశ్వాసంలో యోబు కలిగిన సాక్ష్యాన్ని ఇంకా హెచ్చించాలి. సో యోబు దానికి లోబడ్డాడు. రైట్? యోబు దేవునికి లోబడ్డాడు. ఒకటే మాట అంటున్నాడు యోబు, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇచ్చేటప్పుడు నేను అడగలేదు, ఇప్పుడు తీసుకున్నప్పుడు కొన్ని అడగడానికి నాకు అధికారము లేదు. కనుక నేను చేయవలసిన పని ఒకటే, నేను ఆయనకు లోబడటమే. ఎందుకంటే ఆయన ఏదైతే ఉద్దేశించున్నాడో అవన్నీ కూడా సఫలము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను జస్ట్ అందుకే ఊరకుండి నిలుచుండి చూడుడి అని అంటారు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్ అండ్ జస్ట్ స్టాండ్ అండ్ సీ. నువ్వు దేవునికి సమర్పించుకుని నిలిచిండు చూడంతే. దేవుడు తన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశాలను ఆయన సఫలము చేయాలి. అవి ఎప్పుడు కూడా నిరర్థకం కానే. మనము రచించిన ప్రణాళికలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనం ఆలోచించిన ఆలోచనలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఫెయిల్ కానే. ఆయన ప్రణాళికలు ఎప్పుడు ఫెయిల్ కానే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన పాపం నుంచి మనల్ని విడుదల చేయుట కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అయితే సాతాను దాన్ని అడ్డగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదా. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కన్య గర్భమందు ఆయన ఉద్భవించాడు. టైం ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి, ఏ టైంకి ఏది జరగాలో ఆ టైంకి అది ఖచ్చితంగా. సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నిన్ను ఎవరు బంధిస్తారు, నిన్ను ఎవరు బంధించుకోండి, నేను ఆపుతాను. కత్తి చూస్తూ ఉన్నాడు. సైనికుడు చెవు తెగ నరికేశాడు పేతురు. దేవుడు అంటున్నాడు, హో సాతానా అంటున్నాడు. నువ్వు నేను అనుకుంటావు చాలాసార్లు మనము జ్ఞానవంతులమని. దేవుడి కంటే కూడా మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఏం చేయాలో కూడా మనమే చెప్తూ ఉంటాం. పేతురు, యోహాను, యాకోబులు ఏమంటున్నారు? ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు, అయ్యా మనం ఇక్కడ చక్కటి పర్ణశాల కట్టేద్దాము, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు,
ఎందుకంటే అమ్మో ఇంతవరకు నిన్ను అసలు ఈ రూపంలో మేము చూడలేదు. వాళ్ళు అవాక్కైపోయారు. దేవుని యొక్క రూపాంతరం చూసి, ఆయన యొక్క మహిమ రూపములో ఆయనను చూసి వీళ్ళందరూ కూడా విస్మయం పొందిపోయారు. ఇక్కడే ఉందామయ్యేగా, ఇక మనం ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక జాలిగా ఇక ప్రజలందరినీ ఇక్కడ తీసుకొద్దాము, ఇక్కడ ఒక చక్కటి పర్ణశాల కట్టేద్దాం ఈ కొండ మీద. ఈ కొండకి మంచి తీర్థయాత్రలకు అయిపోతుంది ఈ కొండ. మీరందరూ బిడ్డరా, చాలాసార్లు మనం అదే రీతిగా దేవుడు ఆయనను లిమిట్ చేసేస్తూ ఉంటాం. మనమే చెప్తూ ఉంటాం దేవునికి, ప్రభువా నాకు ఇది ఇచ్చే నువ్వు, నాకు ఇది దయచేయి నువ్వు, ఇగో ఈ పని నువ్వు ఇది చేసేసి. ఆయన మనకు సేవకుడో మనం ఆయనకి సేవకుడు అర్థం కాదు మన ప్రార్థనలో. అలా ఉంటాయి మన ప్రార్థనలు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేయాలి? ఆయన సార్వభౌమత్వానికి నువ్వు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీనుడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మనము ఇక ఆయన అధికారాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇక ఆయనకి మన కోసం వచ్చాడు, తగ్గించుకున్నాడని ఇక మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ప్రకటన గ్రంథం అందుకే మనం చదువుతూ ఉన్నాం. ఆయన యొక్క ఉగ్ర రూపము, ఆయన యొక్క తీర్పు ఎంత భయంకరంగా. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లవలే మౌనముగా ఆయన తగ్గించుకుని వచ్చి ఆయన బలి అయ్యాడు. మరి అట్ ద సేమ్ టైం ఆయన గర్జించు సింహం వలె నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా తర్వాత కనుక మనం వెళ్తే, తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించున్నాను, దూరదేశం నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాడిని పిలుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదును. హల్లెలూయా. ఏమంటాను బిడ్డారా, ఆయన అంటూ ఉన్నాడు, ధైర్యముగా ఉండుడి, ఆయన పోలినట్టు వారు ఎవరును. నీ డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా ఏ క్షణమైనా ఎప్పుడైనా కానీ నీ జీవితంలో ఏ సందర్భంలో అయినా ఏ సంఘటన ఎదురైనా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ఆయనను పోలినట్టు వారు ఇంకెవరును లేరు. ఆయన నీ దేవుడై ఉన్నాడు కనుక నీవు ఆయనను బట్టి ధైర్యముగా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. పూర్వకాలము జరిగిన సంగతులు మనకు చెప్పాడు, జరగబోయే కాలంలో జరగబోతున్న సంగతులు కూడా మనకు తెలియపరచుంది. ఇంత చక్కగా, ఇంత విపులంగా, ఇంత స్పష్టంగా దేవుడు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలముల గురించినటువంటి ఆ యొక్క సంగతులన్నీ కూడా మనకు తెలియపరిచినప్పుడు మనం ఇంకెందుకని మనము నిర్లక్ష్యం వహిస్తున్నాం? ఇంకెందుకని మనము భయపడుతూ ఉన్నాం? ఇంకెందుకని మనం మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడుతూ ఉన్నాం? సో వీటన్నిటిని బట్టి ఆయన సార్వభౌమాధికారి అని సంగతి మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన మీద కనుక మనం ఆధారపడగలిగితే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే ప్రతి సంగతులు ఆయన మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తారు. ఇక 3వది కనుక మనం గమనించినట్లయితే, ఆయన ప్రతి వాటిని ఆయన మన జీవితంలో ఆయన తన కార్యములు నెరవేర్చినట్లుగా, ఆయన ఉద్దేశములు సఫలము చేయువాడై ఉంటున్నాడు. ఆయన నిన్ను సృష్టించాడంటేనే నిన్ను ఒక ఉద్దేశంతో ఆయన తయారు చేశాడు. ఉద్దేశం లేకుండా ఎవరిని కూడా ఆయన తయారు చేయడు. సో మనము సృష్టింపబడడం, మనం పుట్టాము అంటేనే ఒక పర్పస్తో మనం పుట్టాము, రైట్? సో మనం తయారు చేసినటువంటి వానికి ఆ పర్పస్ అనేది ఉన్నది. సో ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉన్నది అని అంటే, ఈ ఫ్యాన్ తయారు చేసినటువంటి వారు ఆ ఫ్యాన్ ఒక పర్పస్తో తయారు చేశారు కదా. సో లేకపోతే ఆ ఫ్యాన్ అనేది రాదు, ఎగ్జిస్టెన్స్లోకి రాదు కదా. సో మనము కూడా మనుషులము ఉన్నామంటే దేవుడు మనల్ని తయారు చేశాడు అని అంటే ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఆ ఉద్దేశం కొరకే అది వాడబడాలి. అది కాకుండా ఇంకా దేని కొరకైనా వాడితే ఏమవుతాయి? ఇస్త్రీ పెట్టుంది, ఇస్త్రీ పెట్టి దేని కోసం వాడాలి? బట్టలు ఐరన్ చేసుకోవడానికి. కొంతమంది దాని మీద దోశలు వేసుకుంటారు. ఇస్త్రీ పెట్టి కొనుక్కుని దోశలు వేసుకుంటావా? వేసుకోం కదా. వేసుకుంటే ఏమైంది? సో దేవుడు మనుషులను సృష్టించాడు. మనిషి దేవునికి ఉద్దేశాలను నెరవేర్చినటువంటి వాడిగా, అది పక్కన పెట్టి సాతాను ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వాడిగా ఉంటే ఏమైంది? కాలిపోయి.
సో ప్రియమైన బిడ్డలారా, అందుకే ఒక చక్కని మాట అంటాడు సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. హల్లెలూయా. యెహోవా ప్రతి వస్తువును కూడా దాని దాని పని నిమిత్తం కలుగజేశాడంట. సముద్రాన్ని ఎందుకు కలుగజేశాడు? గాలిని ఎందుకు కలుగజేశాడు? నలుగు దిక్కులను ఎందుకు కలుగజేశాడు? ఆకాశం ఎందుకు కలుగజేశాడు? ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎందుకు కలుగజేశాడు? సూర్య చంద్రులను ఎందుకు కలుగజేశాడు? చెట్లు, పక్షులు, జంతువులు ఎందుకు కలుగజేశాడు? ప్రతి దానికి కూడా దానికంటూ ఒక పని ఉందండి. ఆ పనిని జరిగించుట కొరకే దానిని కలుగజేశాడు. అవి వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. కానీ మనిషి మాత్రము, దేవుడు మనిషిని ఎందుకొరకైతే తయారు చేశాడో ఆ పని మాత్రం పక్కన పెట్టి మిగతా పనులన్నీ, అది ఇక మన నైజంలో ఉంది, అది మనం ఏం చేయలేం దాన్ని. ఆదాము ఎప్పుడైతే ఆదామవులు ఆజ్ఞ అతిక్రమించారో ఇక మొత్తం అంతా ఫ్యూజ్ కొట్టేసింది. ఇక అంతా కూడా స్విచ్ బంద్ చేస్తే ఆన్ అవుతుంది, ఆన్ చేస్తే బంద్ అవుతుంది కదా. సో రాంగ్ కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది? అంత గందరగోళం అవుతుంది. మన జీవిత పరిస్థితి కూడా అలాగే ఉంటూ ఉన్నాం. అంత గందరగోళ పరిస్థితి. ఏదైతే చేయొద్దంటామో అదే దాన్ని మనము చేస్తూ ఉంటాం. మన పిల్లలు అంటాం, అరే ఇది చేయొద్దన్న పని చేస్తాడు, మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. చేయమన్న పని మాత్రం ఎప్పటికీ చేయము. ఎవరైనా చేయమని చెప్తే మాత్రము అస్సలు దాని జోలికి పోనే, చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. అదే కనుక చేయొద్దు అని అంటే, అరే చర్చికి వెళ్ళొద్దురా నువ్వు, వెళ్తాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అని వెళ్తాడు. సో మనం అదే చెప్పాలి చాలాసార్లు, చర్చికి వెళ్ళొద్దురా అని చెప్పాలి. ఒకసారి సైడ్ వెళ్తారని. కానీ అంటే మనుషుల యొక్క పరిస్థితి ఆ రీతిగా అయిపోతా ఉన్నది. బిడ్డలారా, దేవుడు ప్రతి వస్తువును కూడా దాని దాని పని కొరకు కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన పని కొరకు కలుగజేస్తున్నాడు. ఆమేన్. ఆయన పనిని నువ్వు జరిగించేవాడుగా ఉండు. ఎలా చేయగలుగుతావు ఆయన పని? ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి. సో నీ లైఫ్లో నువ్వు ఏది ఆలోచించినప్పటికీ, నువ్వు ఏది చూసినప్పటికీ నీకు అర్థమవుతుంది, నా దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నప్పుడు మరి మనము ఆయన వైపు చూసినట్లయితే, ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే, అంత ఉన్నతమైనటువంటి దేవుడు. ఈ మిగతా ఈ విషయాలన్నీ కూడా ఎంతో చిన్న చిన్నవి కదా, చాలా చిన్నవి. సో ఈ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి మనము ఆయన మీద కనుక మనం ఆధారపడగలిగితే, అందుకే దేవుడు అంటున్నాడు, దీనిని ఆలోచించుడి, దీన్ని జ్ఞాపకము చేసుకునండి, ధైర్యముగా జాగ్రత్త, నేనే దేవుడను. సో దేవుడు ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడుతున్న రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు, వాళ్ళని ధైర్యం చెప్తున్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో మరి చేరిన మనందరము కూడా మీ ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మీకు నా ప్రెషర్స్ని బట్టి, స్ట్రెస్ని బట్టి ఏదోనైనా ఉండవచ్చు. కానీ ఒక్కటి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది, మనం కలిగినటువంటి మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు. మనం ఆయన మీద కనుక, ఆయన వైపు కనుక మనం చూస్తే, మన ప్రెషర్స్ అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. మన జీవితాల మీద అధికారం కలిగినటువంటి, మన భవిష్యత్తు మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. మన సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. మన పరిస్థితుల మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన కింద లేనిది లేనే లేదు. కనుక ఇటువంటి ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఒక పెట్టెలో బంధించేసి ఆయన ఏం చేయాలో మనం చెప్పడం మానివేసి, మనము ఆయన చెప్పినది మనం చేసే వారం కనుక ఉండగలిగితే, మన జీవితము ఎంతో ఉన్నతముగా, సంతోషముగా, సమాధానముగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలిగినటువంటి వారముగా, సఫలపరిచేటువంటి వారుగా, అంత గొప్ప దేవాతి దేవుని యొక్క క్రియలు, కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మీరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క
రాత్రికాల సమయం మరొకసారి పాల్చొనిపోస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీవు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. నాయనా, మనుష్యులముగా మేము మా యొక్క దినచర్యలో మా పరిస్థితులను బట్టి, మా యొక్క పనులను బట్టి మేము నాయన నిన్ను విడిచిపెట్టి, నాయన నిన్ను తక్కువగా చేసుకుంటూ, తక్కువగా ఆలోచిస్తూ, మేము మా పరిస్థితులనే ఉన్నతముగా మేము ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీ వాక్యం సెలవిస్తా ఉన్నది, రిమైండ్ చేస్తుంది, హెచ్చరిస్తా ఉన్నది, నీ వంటి వారు ఎవరునూ లేరు, నిన్ను పోలినటువంటి వారు ఎవరూ లేరు. నీవే సృష్టికర్తగా ఉంటుంది, నీవే సర్వాధికారం కలిగినటువంటి వారు, నీవు మాకు తోడుగా ఉన్నావు కనుక మేము మీకు లోబడి మా హృదయాలు, మా జీవితాలకు నిన్ను అధికారిగా చేసుకుని ప్రభా నీ మాటను మేము వినేలాగా, ప్రభా నీ చిత్తాన్ని మేము అనుసరించేవాళ్ళం ఉండి, ఇప్పటి వరకు ఒకవేళ మేము గనక ఇదిగో తండ్రి ఇంత గొప్ప దేవుణ్ణి మేము నాయన అంగీకరించకుండా మా జీవితాల్లో సతమవుతూ మా యొక్క జీవితాలు ఆయన ఇదిగో తండ్రి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నట్లయితే, ఇదిగో ఈ సమయం అందే ఇదిగో ఇంత గొప్ప సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుణ్ణి మా హృదయాల్లోనికి మేము స్వీకరించి నెమ్మదిని, శాంతిని, ఇదిగో మా జీవితాల్లో సమతుల్యతను, సమాధానాన్ని మేము పొందుకునే వారముగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. మీరు కృపను అనుగ్రహించండి. నేను ఎదుగుతున్న ఈ వాక్యం వీటిలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.